జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల జనంలోకి జనం అనే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. తొలి సభను పుంగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇవాళ పుంగనూరులో నిర్వహించిన జనంలోకి జనసేన తొలి సభకు నాగబాబు వచ్చారు. ఈ బహిరంగ సభకు స్థానిక జనసేన నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా గెలుచుకుంటామో వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఆ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మనకు చూపించారు. అతని అడుగుజాడల్లో అదే కానీ మోడీ గారి అడుగుజాడల్లో మనం నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి పెద్ద ఆయన భలే చేశాడంటాడు. ఒక్కసారి మీరు ఇక్కడ సోమల నుండి పెద్దపురపల్లి వరకు పోస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. వెళ్ళడానికి రోడ్లు లేవు, బండ్లు వెళ్ళాలంటే అసలు ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలీదు. అదేవిధంగా ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు, నేతిగుండ్లపల్లి ప్రాజెక్టు కావచ్చు, భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక పైసా కూడా అందలేదు. కానీ అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో బిల్లులు చేసుకొని డబ్బులు మాత్రం దండుకున్న వ్యక్తి మీ పెద్ద ఆయన. ఇటువంటి వాడిని మళ్ళీ రానివచ్చా? రాబోయే ఎన్నికల్లో ఇతన్ని ఏమాత్రం డిపాజిట్లు కూడా రాకుండా చేసే బాధ్యత ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలు, ప్రజలు ఉందని కూడా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మైనింగ్ మాఫియా, లిక్కరు, చివరికి అటవీ శాఖలో ఉన్నటువంటి భూములు కూడా వదలలేదు. పోతేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలు, రైతు బంధువులు ఆవులు పెట్టుకుని పాలు అమ్ముకుంటుంటే పాలకు రేటు 18 రూపాయలు కట్టించిన వ్యక్తి ఈ పెద్ద ఆయన. నీళ్ళ రేటు 20 రూపాయలు ఉంటుంది అని పాల రేటు 18 రూపాయలు కూడా తీసుకున్న వ్యక్తి. ఇటువంటి వాడిని ఎలా గెలిపించాలి? మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచినాడు 7,000 మెజార్టీతో. వచ్చే ఎన్నికల్లో 7,000 డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మన